సమాజంలో మానవ సంబంధాలని కూడా మనీ సంబంధాలుగా మారిపోతున్నాయి. మనిషి ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదనకి ప్రాధాన్యత ఇస్తుండడంతో మానవ సంబంధాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను అనుభవించిన వారు వారి అవసాన దశలో నిరాధరణకు గురై అనాథులుగా అభాగ్యులుగా కన్నుమూస్తున్నారు. అలాంటి అనాథలు నడి రోడ్డుపైన చనిపోతే వారిని పట్టించుకునే పరిస్థితులు లేదు. 2 రోజుల క్రితం ఒక అనాథ మహిళ చనిపోవడంతో జిల్లా కలెక్టర్ సీరియస్గా ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను కూడా ఆదేశించారు. అయినా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి లాంటి నగరంలో నిరాధరణకు గురే అనాథులుగా అవసాన దశలో చనిపోతున్న వారి సవాలు ఎన్నో. చివరికి మజిలీకి కూడా నోచుకోలేక అంత్యక్రియలకు ఒక అనాథ శవం నిరీక్షిస్తుంది. దీనిపైన మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోవడంతో మనుషులకి మధ్య డబ్బు అనే పిచ్చి దూరాన్ని పెంచేస్తుంది. దీని కారణంగా చాలా మంది ధనార్జనలో పడిపోయి బంధాలను తెంపుకునే పరిస్థితి వచ్చేసింది. అంటే మనం చూస్తుంటాం, ప్రతిరోజు అనాథ శవాలు ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంటాయి. తల్లిదండ్రులకు సరైన ఆ పిల్లలు వారు సరిగా చూసుకోకపోవడంతో నిరాధారణకు గురైన వారు, అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు భారంగా మారి వారిని తీసుకొని వచ్చి కొన్ని ప్రాంతాల్లో వదిలేసి వెళ్ళిపోతుంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి లాంటి ప్రదేశాల్లో ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది భక్తులు కానీ అలాగే యాత్రికులు కానీ ఈ యొక్క తిరుపతి నగరానికి వస్తుంటారు. వారి ద్వారా అంటే కొంతమంది యొక్క అనాథలు ఎవరైతే ఉన్నారో వారు తిరుపతి లాంటి ప్రాంతాల్లో సులభంగా బ్రతకవచ్చు అని చెప్పి ఇక్కడికి వస్తుంటారు. అయితే చాలామంది ఇక్కడ ఆదరణ లేక నిరాధారణకు గురై అనాథలుగా మారి చివరికి చనిపోవడం జరుగుతుంది. అలాంటి సంఘటనే మనం తిరుపతిలో నడిబొడ్డున ఉన్న యొక్క తిరుపతి రుయాస్పత్రికి సమీపంలో మరోవైపు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి కూతవేటు దూరంలో మరోవైపు ఇక అలిపిరికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో ఓ అనాథ శవం పడి ఉంది. అంటే ఉదయం నుంచి ఈ యొక్క అనాథ శవం ఇక్కడ పడి ఉండడాన్ని స్థానికులు కానీ ఇలా దారిలో వెళ్తున్న వారు కూడా చాలామంది చూసినప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొనింది. అంటే పూర్తిగా సమాజంలో మానవ సంబంధాలన్నీ అడుగంటిపోతున్నాయి. అంటే దీనికి సంబంధించే తెలంగాణకు సంబంధించిన ఓ మహాకవి యొక్క మానవ సంబంధాల గురించి కూడా ఓ పాట కూడా రాయడం జరిగింది. మాయమైపోతున్నాడమ్మా మనిషి, మంచుకైనా లేదు మానవత్వం అని చెప్పి దివంగత కవి ఎవరైతే ఉన్నారో అందశ్రీ రాసిన ఆ యొక్క మాటలు పొల్లుపోకుండా అచ్చని తెలుస్తుంది. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూస్తున్నాం. గత వారం రోజులుగా ఇక్కడే ఉన్న ఓ వృద్ధుడు ఈరోజు ఉదయం తన ప్రాణాలను విడిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇప్పుడు ఎవరైతే చనిపోయినాడో ఈ వృద్ధుడు కూడా రుయాస్పత్రిలో కూడా అతను ఉంటూ కొంత చికిత్స పొందుతున్నాడు. అయితే తనకు ఆ యొక్క చికిత్స అందకనో లేకపోతే అక్కడ ఆయన అవసాన దశలో ఉన్నాడన్న కారణంతోనూ అతను తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్డు మీద పండేయడం వల్ల అతను చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ దారిలో కూడా కొంతమంది వెళ్తున్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక వృద్ధుడు చనిపోయి ఉన్నాడు, ఇక్కడ చాలామంది ఈ దారిలో వస్తూ వెళ్తున్నారు, కానీ అతన్ని చివరి మజిలీకి చేర్చే ప్రయత్నం అయితే చేయడం లేదు. అంటే మానవ సంబంధాలు ఎలా ఉంటుందని సమాజంలో ఉందని మీరు అనుకుంటున్నారు? ఏం లేదన్న, ఎవరు పట్టించుకోవట్లేదు జనాలను. చనిపోయిన వాళ్ళంటే మనకి సంబంధం లేదు, వాళ్ళంతా ఎవరో మనం ఎవరో మన పని ఏదో దర్శనానికి వచ్చినాము, దర్శనం చూసుకొని పోదామనే ఉద్దేశంతో. ఇతనేముంది అక్కడ ఇంకొక అతను చనిపోయాడు, అట్లా ముందుకు వెళ్ళాలంటే ఇంకొక అతను చనిపోయాడు. పోలీస్ వాళ్ళు కూడా చెప్పాము, పోలీస్ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు, చూసి చూసినట్టుగా వదిలేస్తున్నారు. వాళ్ళు కూడా రేపొద్దున అందరికి అదే పరిస్థితే కదా వచ్చేది. సాధారణంగా ఒక కాకి చనిపోతే దాని చుట్టూ 100 కాకులు చేరి కావు కావుమనిర్చి తన జాతి యొక్క లక్షణాన్ని తెలియజేస్తాయి. మనుషులుగా మనం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాం మీరు అనుకుంటున్నారు? స్వార్థం పెరిగిపోతుంది కాబట్టి. అదే మనం చూసినాం కదా, ఇప్పుడు ఈ విజువల్స్లో కూడా ఇతను చెప్పడం కూడా జరిగింది. అయితే ఒక మనిషి చనిపోతే కనీసం మానవత్వం కూడా లేకుండా అతన్ని పట్టించుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి ద్వారా వారు వెళ్తున్నారే తప్ప ఆ యొక్క రోడ్డు మీద పడున్న ఆ యొక్క శవాన్ని, మృతదేహాన్ని కూడా చివరి మజిలీకి పంపించే ప్రయత్నం ఎవరు చేయడం లేదు. అంటే సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. అంటే గతంలో కూడా అంటే 2 రోజుల క్రితం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా ఇట్లాంటి అంశమే ఒకటి జరిగినప్పుడు దానిపైన కూడా స్పందించారు. అయితే ఓ మహిళ తిరుపతి రుయాస్పత్రి సమీపంలో చనిపోవడంతో, అంటే 65 సంవత్సరాల వయసు గల ఓ మహిళ చనిపోవడంతో ఆ మహిళ చనిపోవడం పట్ల కూడా ఆయన చాలా సీరియస్గా పరిగణిస్తూ ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేలా కూడా సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే మనతో పాటు ఇక్కడ ఒక మహిళ కూడా ఉన్నారు. అయితే ఎవరైతే ఈ అనాథ శవం చనిపోయిందో ఆయనకి చివరి మజిలీకి చేర్చడానికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఆమె ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ఎప్పుడు చనిపోయారు, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆయన పొద్దున ఉదయం చనిపోయారండి సార్. అంటే నేను ఇక్కడ సేవ చేస్తుంటాను, ఎవరికైనా లీనెళ్ళిన వాళ్ళకి అన్నం పెట్టడము,
ఇట్లా అనాథ వాళ్ళకు దహనం చేయడం అట్లా. అంటే ఇక్కడ బాబాయ్ వాళ్ళు చూశారు పొద్దున వచ్చి ఇక్కడ చనిపోయారని ఇంతకుముందు కాల్ చేశారు నాకు, ఒక పెద్ద ఆయన చనిపోయాడు మా రోయ్ హాస్పిటల్ ముందర అనేసి, అందుకని వచ్చాను సార్ నేను. అంటే మీరు ఎందుకు ఇక్కడ ఇవన్నీ చేయడానికి గల కారణం ఏందమ్మా? నేను ఇక్కడ ఎవరు లేని వాళ్ళకి నా బిడ్డల్లాగా అనుకుంటాను సార్. ఇక్కడ అన్నం లేని వాళ్ళకి అన్నం పెడతాను, గాయాల వాళ్ళకి మందులు పూస్తాను, ఇట్లా అనాథగా ఎవరైనా చనిపోయిన వాళ్ళకి నేనే వాళ్ళ సొంత కూతురు అనుకొని దహనం చేస్తాను సార్ నా సొంత ఖర్చుతో. అంటే మనిషి తన జీవిత కాలంలో అనేక కష్టాలు నష్టాలను అనుభవిస్తారు. అయితే అవసాన దశలో ఉన్నప్పుడు తన చివరి మజిలీ కూడా ఎంతో సంతోషంగా సుఖంగా సాగిపోవాలని ప్రతి మనిషి కోరుకునే పరిస్థితి ఉంటుంది. అయితే తిరుపతి లాంటి నగరంలో ఎంతోమంది అభాగ్యులు ఇక్కడికి వచ్చి బ్రతకడానికి సులభంగా ఉంటుందని ఇక్కడికి వస్తుంటారు. అయితే చాలామంది ఆదరణ లేక, తినడానికి తిండి లేక ఈ యొక్క ఎండకు వానకు తడిసి వారి యొక్క తనువును చాలించే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఇదే ప్రాంతంలో కూడా బాలాజీ లింక్ బస్ స్టాండ్ కానీ అదేవిధంగా రోయాస్పత్రి యొక్క ఫుట్పాత్ల పైన కూడా చాలామంది అనాథులు కూడా వారు ఆదరణ లేక చివరి దశలో కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆఖరికి వీరిని ఏదైతే ఆ యొక్క చివరి మజిలీ ఉందో ఆ వీడుకోలు పలకడానికి కూడా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కానీ సిబ్బంది కానీ ఇక్కడికి రాకపోవడంతో చాలా స్థానికులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ యొక్క అంశం కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. మనం ఎటువంటి సమాజంలో వెళ్తున్నాం, నవ సమాజం అని చెప్పుకుంటున్నప్పటికీ కానీ ఆ దిశగా మనం అడుగులు వేయడం లేదని చెప్పి కూడా ఇక్కడున్న స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇదే విధంగా ఇటు చూసినట్టయితే ఈ యొక్క శవానికి అంటే ఈ యొక్క మృతదేహానికి కూతవేటు దూరంలో కూడా మరొక వృద్ధుడు కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క విజువల్స్ కూడా మనం ఇప్పుడు చూసే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ఇదే దారిలో ఎంతోమంది వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఇక్కడ నిరాదరణకు గురైన అనాథలను మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం వారికి ఎవరో కొంతమంది దయగలిగిన మహారాజులు ఎవరైనా వారికి తిండి తాగునీరు ఇస్తే తప్ప వారికి జరగని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విజువల్స్లో ఇంకొక వృద్ధుడు కూడా పడిపోయి ఉన్నాడు. ఇతను కూడా చాలా చివరి దశలో ఉన్నాడు. ఇతను కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఈగులు ముసరడం కానీ ఆయనకి కాలికి అలాగే దెబ్బలు తగిలి ఉన్నాయి. ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వారి తనువు చాలించే పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో ఇలాంటి సంఘటనలు జరగడం అటు స్థానికులను ఇటు యాత్రికులను భక్తులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి అనాథ శవాలు చనిపోకుండా వారికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకోవాలని పలువురు కోరుతున్నారు. అదేవిధంగా అనాథలకు ఆత్మ బంధువు ఎవరని కూడా ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. మనం జీవితంలో ఎంతో కష్ట నష్టాలను ఓరుస్తాం. కనీసం చివరి మజిలీలో అయినా మనకు నలుగురు తోడుండి మనకు అంత్యక్రియలు నిర్వహించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే తిరుపతి లాంటి ఈ ప్రాంతంలో అలా జరగకపోవడం అనేది చాలా బాధాకరము. ఏదైతే మానవ సంబంధాలని మనీ సంబంధాలుగా మారిపోయిన ఈ పరిస్థితుల్లో కొంతమంది అయినా వారి మానత్వాన్ని చాటుకోవాలని చెప్పి కూడా కోరే ప్రయత్నమే ఈ యొక్క రాజ్ న్యూస్ చేస్తున్న ఈ ప్రయత్నం. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.